స్కోడా కైలాక్ కొనాలని డిసైడ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ అండి. స్కోడా కైలాక్ ఈజ్ ఎ వెరీ గుడ్ కార్. సేఫ్టీ విషయంలో కానీ, రిలయబిలిటీ కానీ, లైక్ ఓవరాల్ స్ట్రెంగ్త్ సూపర్ ఉంటుంది. సో ఈ వేరియంట్స్లో ఏ వేరియంట్ మీరు చూస్ చేసుకుంటే మీకు వాల్యూ ఫర్ మనీ ఉంటుంది, తర్వాత ఏ వేరియంట్ మీ యూసేజ్కి కరెక్ట్గా ఉంటుంది అని మనం డిసైడ్ చేయడానికి ఒక్కొక్క వేరియంట్లో వచ్చే ఫీచర్స్ ఏంటి, ఆ ఫీచర్స్ అదే ఒక వేరియంట్కి ఇంకో వేరియంట్కి మధ్య ప్రైస్ డిఫరెన్స్ ఎంత పడుతుంది, అండ్ ఆ ప్రైస్ నిజంగా దానికి జస్టిఫైడా కాదా, ఆ ప్రైస్ దానికి సమంజసమా కాదా అనేది మనం డీటెయిల్గా చూద్దామండి. చూసి దాన్ని బట్టి మీరు వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు ఒకవేళ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలిగితే వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఏ వేరియంట్ కరెక్ట్ అనేది మీకు అర్థమైపోతుంది. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో స్కోడా కైలాక్ విషయంలో ఫస్ట్ వేరియంట్ వచ్చేసి క్లాసిక్ అండి. క్లాసిక్ మనకి 9 lakh ఆన్ రోడ్ ప్రైస్లో దొరుకుతుంది. అండ్ ఇందులో మనకి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఫీచర్ దొరుకుతుంది. ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ దొరుకుతున్నాయి. రేర్ పార్కింగ్ సెన్సర్స్ దొరుకుతున్నాయి. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఫర్ ఆల్ సీట్స్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. చాలా కార్స్లో ఇది ఇవ్వట్లేదు, కొంచెం హైయర్ వేరియంట్స్లో ఇస్తున్నారు అనమాట. కానీ ఇక్కడ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆల్ సీట్స్కి ఇస్తున్నారు. రూఫ్ రైల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ అది ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు 25 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి వస్తున్నాయండి. సో 6 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇంకా ఏబిఎస్, ఈబిడి, ఇలా ఓవరాల్గా సేఫ్టీ వైజ్ కంప్లీట్గా కవర్ అయి ఉంది కారు. సో క్లాసిక్ వేరియంట్ 9 lakhsకి ఒక ప్రాక్టికల్ కార్ని పట్టుకొచ్చినట్టు అనిపిస్తుంది. నువ్వు బేస్ మోడల్ అయినా బాగానే ఉంది, కానీ ఇందులో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనకి మ్యూజిక్ సిస్టమ్ ఉండదు, అంటే స్పీకర్స్ కానీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కానీ ఉండదు అనమాట. అది డ్రాబ్యాక్ బేస్ వేరియంట్లో 9 lakhsకి వస్తుంది, కానీ అక్కడ మనం కన్సిడర్ చేయలేము. అండ్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి క్లాసిక్ ప్లస్, ఇది 9,77,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్కి దొరుకుతుంది. సో 77,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. సో దీనిలో మనకి ఏం దొరుకుతున్నాయంటే ఒక సన్ రూఫ్, క్రూజ్ కంట్రోల్, సౌండ్లెస్ స్పీకర్స్ అని ఎందుకంటున్నానంటే స్పీకర్స్ ఇస్తున్నారు కానీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇవ్వట్లేదు అనమాట, అది డ్రాబ్యాక్. అండ్ ఆటో డిమ్మింగ్ IRVM. సో 77,000కి సన్ రూఫ్, క్రూజ్ కంట్రోల్, స్పీకర్స్ వస్తున్నాయి. ఒక ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ మీరు షోరూమ్ వాళ్ళ దగ్గర పెట్టించుకుంటే మేబీ 25,000-30,000 అవుతుంది. అలా చూసుకుంటే 10 lakhsకి మీకు క్లాసిక్ ప్లస్ మాన్యువల్ వేరియంట్ ఇట్స్ ఏ గుడ్ ఆప్షన్ అండి. ఆల్మోస్ట్ బేసిక్ ఫీచర్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఒకవేళ అలా చూసుకుంటే క్లాసిక్ ప్లస్ ఈజ్ ఎ వెరీ బడ్జెట్ పిక్. సో నేను కంప్లీట్గా మీ టైట్ బడ్జెట్లో ఉండి మీకు స్కోడా కార్ కావాలి అనుకుంటే క్లాసిక్ ప్లస్ మాన్యువల్ నేనైతే సజెస్ట్ చేస్తాను. తర్వాత వేరియంట్ సిగ్నేచర్ వేరియంట్, ఇది 11,16,000 ఆన్ రోడ్ ప్రైస్. ఇది క్లాసిక్ ప్లస్తో పోల్చుకుంటే 1,39,000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో 1,39,000 రూపీస్కి మనకి ఏమిస్తారు అని అడిగితే అలాయ్ వీల్స్, 17.7 సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్, అంటే 8 inch ఇన్ఫోటైన్మెంట్ అనమాట. 7.58 అంటే మనకి ట్యాబ్లెట్ కన్నా కొంచెం పెద్దది, సో కొంచెం చిన్నగా అనిపిస్తుంది. వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అండ్ 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్, రేర్ వైపర్ వాషరు, తర్వాత రేర్ డీఫాగర్, అడ్జస్టబుల్ రేర్ ఏసీ వెంట్స్, ఇవి ఆఫర్ చేస్తున్నారండి. సో రివర్స్ కెమెరా ఇందులో రావట్లేదు, ఒక్కటే డ్రాబ్యాక్. సో నా ఉద్దేశంలో సిగ్నేచర్ కూడా మంచి వేరియంటే, కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ అవుతున్నాయి. మీ బడ్జెట్ కొంచెం మీకు అలౌ చేస్తుంది, 11,50,000 వరకు అలౌ చేస్తుందంటే సిగ్నేచర్ వేరియంట్ తీసేసుకొని మీరు రివర్స్ కెమెరా పెట్టించుకుంటే మీకు ఆల్మోస్ట్ మంచి ఫీచర్స్తో వస్తున్నట్టే లెక్క అనమాట. ఇది ఎస్పెషల్లీ మాన్యువల్ గురించి మాట్లాడుకుంటే. మనం లాస్ట్లో ఆటోమేటిక్ గురించి కూడా మాట్లాడదాము, ఎందుకంటే స్కోడాలో ఆటోమేటిక్ యాక్చువల్లీ బాగుంటుంది. సో ఇది మాన్యువల్ వేరియంట్, బట్ సిగ్నేచర్ మాన్యువల్ వేరియంట్ అయినా ఆటోమేటిక్ వేరియంట్ అయినా రెండు కొంచెం కన్సిడర్ చేయగలిగే వేరియంట్స్ అనమాట. సో సిగ్నేచర్ నెక్స్ట్ వేరియంట్, మనం సిగ్నేచర్ ప్లస్ వేరియంట్ గురించి మాట్లాడదాం. సిగ్నేచర్ ప్లస్ 13,16,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్. సో ఇది మన సిగ్నేచర్తో పోల్చుకుంటే 2 lakhs ఎక్స్ట్రా పడుతుందండి. ఒక హై జంప్ వేసాడు, మొత్తం 2 lakhs ఒక్కసారి ఒక వేరియంట్కి జంప్ అవుతుంది. ఇందులో అంతగా ఏమిస్తున్నారు, 2 lakhs యాడ్ చేస్తున్నారని నాకు అనిపించింది. సో చూద్దాం ఏమిస్తున్నారు. 10 inch టచ్ స్క్రీన్ ఇస్తున్నారు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే ఇస్తున్నారు, అండ్ ఆటోమేటిక్ ఏసీ, తర్వాత రివర్స్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు, హిల్ హోల్డ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, షార్క్ ఫిన్ యాంటెనా, తర్వాత ఇంటీరియర్స్ కొంచెం బెటర్ మెటీరియల్ వాడారు అనమాట. ఇంటీరియర్ డాష్ బోర్డ్ కానీ ఆ టచ్, ఆ ఫీల్ అంతా. సో అందుకు ఈ 2 lakhs అనేది ప్రీమియం ఛార్జ్ చేస్తున్నారు. నా ఉద్దేశంలో అయితే కొంచెం ఎక్కువే, ఎందుకంటే ఇచ్చే ఫీచర్స్కి తగ్గట్టు పోల్చుకుంటే 2 lakhs ఛార్జ్ చేస్తున్నారు, కానీ ఇట్ షుడ్ బి వర్త్ అరౌండ్ 1 lakh
20,000 అంతవరకు ఎక్స్ట్రా ప్రీమియం ఛార్జ్ చేస్తుంది నాకు అనిపిస్తుంది. సో సిగ్నేచర్ ప్లస్ డెఫినెట్లీ అంత వాల్యూ ఫర్ మనీ కాదండి. కానీ ఇందులో ఉన్న ఫీచర్స్ మీకు ఇంపార్టెంట్, నాకు కావాల్సిందే అనుకుంటే కనుక దాని సిగ్నేచర్ ప్లస్ని మీరు కన్సిడర్ చేయాలి. సో నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ప్రెస్టీజ్ వేరియంట్. సో ప్రెస్టీజ్ వేరియంట్ 14,35,000 రూపీస్కి వస్తుంది. ఇది 1,20,000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది సిగ్నేచర్ ప్లస్తో పోల్చుకుంటే. సో 1,20,000కి ఎక్స్ట్రాగా మనకి ఏమిస్తున్నారు అని చూస్తే డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ 17 ఇంచ్, కొంచెం 1 ఇంచ్ పెంచారు. సో వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తున్నారు, ఫాగ్ ల్యాంప్స్, లెదర్ సీట్స్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, యాంటీ థెఫ్ట్ అలారం. సో ఈ వేరియంట్ పేరుకి తగ్గట్టు ప్రెస్టీజ్, అంటే కొంచెం మాకు ప్రెస్టీజ్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఐ మీన్ టు సే లైక్ కొంతమందికి అన్ని ఫీచర్స్ కావాలనుకుంటారు కదా, సో దానికోసం కంపెనీకి ఎక్స్ట్రా డబ్బులు పెట్టడమైనా ఓకే అనుకుంటేనే ప్రెస్టీజ్ వేరియంట్ వెళ్ళొచ్చండి, లేకపోతే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ మేకింగ్ ఎనీ సెన్స్. ఫైనల్గా ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్, ఈ వేరియంట్ ఎందుకు పెట్టారో నాకు కొంచెం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ వేరియంట్లో యాడ్ చేసింది ఒక్క ఫీచర్, అదేంటంటే 6-way ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ హైడ్ సీట్. అంటే డ్రైవర్ది తర్వాత పక్కన్న ప్యాసింజర్ ఫ్రంట్ సీట్స్ రెండు కూడా 6 డిఫరెంట్ డైరెక్షన్స్లో మనం బటన్ యూస్ చేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. దీనికి 30,000 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. సో ఓకే, అంటే ప్రెస్టీజ్ వరకు వెళ్ళిన వాళ్ళు ప్రెస్టీజ్ ప్లస్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు ఎగ్దమ్ అన్ని ఫీచర్స్ కావాలనుకుంటే ఈ వేరియంట్స్ చూడొచ్చండి. బట్ ఓవరాల్ నా ఉద్దేశం ఏంటంటే ప్రెస్టీజ్ అండ్ ప్రెస్టీజ్ ప్లస్ దే డోంట్ జస్టిఫై ద ప్రైస్. అంటే వాళ్ళు ఛార్జ్ చేసే డబ్బులకి ఆ ఫీచర్స్కి మ్యాచ్ కావట్లేదు. ఈవెన్ సిగ్నేచర్ ప్లస్ కూడా నా ఉద్దేశంలో అంత వాల్యూ ఫర్ మనీ అనిపించట్లేదు. అండ్ ఇప్పుడు ఆటోమేటిక్ వేరియంట్స్లో చూసుకున్నట్లయితే కనుక క్లాసిక్ ప్లస్ మాన్యువల్కి ఆటోమేటిక్కి 1,18,000 డిఫరెన్స్. ఇలాగ ప్రతి దాంట్లో ప్రతి వేరియంట్లో మాన్యువల్కి ఆటోమేటిక్కి ఈక్వల్ డిఫరెన్స్ ఉన్నాయి, కానీ సిగ్నేచర్ ఆటోమేటిక్కి మాత్రం 1,59,000, ఒక 40,000 ఎక్స్ట్రా వేసుకున్నారు. ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. మాన్యువల్లో సిగ్నేచర్ అండ్ క్లాసిక్ ప్లస్ రెండు నేనైతే సజెస్ట్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్. అండ్ ఆటోమేటిక్లో కూడా సిగ్నేచర్ ఆటోమేటికే బెటరు. లేదు మిగతా ఫీచర్స్ కూడా నాకు ఇంపార్టెంట్, ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాడంటే సిగ్నేచర్ ఆటోమేటిక్ని స్కిప్ చేసి సిగ్నేచర్ ప్లస్ ఆటోమేటిక్ కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఇదండి నా ఓవరాల్ ఒపీనియన్. అండ్ మీరు ఒకవేళ కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక కార్ మామ కమ్యూనిటీ ఉంది. అందులో స్కోడా మామ, హుండై మామ, మారుతి మామ ఇలా మల్టిపుల్ గ్రూప్స్ అయితే ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్. అందులో జాయిన్ అవ్వచ్చు, డిస్కస్ చేయొచ్చు మీరు. చాలామంది వారు కొటేషన్ పట్టుకొచ్చింది షేర్ చేస్తారు. కొంతమంది గ్రూప్గా వెళ్ళి ఒక డీల్ నెగోషియేట్ చేసుకుంటారు, సో గ్రూప్ డిస్కౌంట్ తెచ్చుకుంటారు. సో ఒకవేళ మీరు కార్ బయింగ్ ప్రాసెస్లో సీరియస్గా ఉంటే కమ్యూనిటీ జాయిన్ అవ్వండి, చాలా హెల్ప్ అవుతుంది. కమ్యూనిటీ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఎంతవరకు చూసారంటే నేను చెప్పింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ స్కోడా కైలాక్ ఓనర్షిప్ రివ్యూ అనేది మనం చేసాము, మన ఛానల్లో ఉంది. సో ఈ స్కోడా కైలాక్ ఓనర్షిప్ రివ్యూని కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.